హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు పుష్ డౌన్ ఆటోమేటా ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారండి, డబ్ల్యూ పవర్ ఆర్. సో డబ్ల్యూ అంటే ఏం లేదు, ఇచ్చిన స్ట్రింగ్ అన్నమాట. డబ్ల్యూ పవర్ ఆర్ అంటే ఆ స్ట్రింగ్కి సంబంధించిన రివర్స్ వాల్యూ. సో స్మాల్ ఏ ఉందనుకోండి, స్మాల్ ఏనే వస్తుంది. స్మాల్ బి ఉందనుకోండి, బీనే వస్తుంది. ఒకవేళ మన ఇన్పుట్ ఏబి ఉందనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, బిఏ. ఏ ఉందనుకోండి, ఏ వస్తుంది. బిఏకి ఏబీనే వస్తుంది. సో ఇది వచ్చేసి డబ్ల్యూ పవర్ ఆర్ అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, మనము పీడిఏ అయితే కన్స్ట్రక్ట్ చేయాలి, పుష్ డౌన్ ఆటోమేటా. ఓకే, సో ఒక్కసారి మనం ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన లాంగ్వేజ్లో ఫస్ట్ వాల్యూస్ ఏమున్నాయండి, ఏ అయితే ఉంది. ఓకే, సో ఎప్పుడైతే ఏ ఉందో మనం ఏం చేయాలి, వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనము ఈ పుష్ డౌన్ ఆటోమేటా చేసేటప్పుడు మనము స్టాక్ అనే కాన్సెప్ట్ వాడతామండి. ఓకే, సో స్టాక్లో ఎలిమెంట్స్ కనుక ఏం లేకపోతే ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఆ ఎలిమెంట్ని మనము Z0 అనడము జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మన దగ్గర ఏ ఉందనుకోండి, సో ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఏనైతే స్టాక్లోకి పంపించాలి. సో ఏనైతే స్టాక్లోకి పంపించాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైతే ఏని స్టాక్లోకి పంపిస్తున్నామో ఇది వచ్చేసి టాప్ ఆఫ్ ద స్టాక్ వచ్చేసి Z0 అన్నమాట. మనం ఇచ్చే ఇన్పుట్ సింబల్ ఏమో ఏ. అంటే ఏని స్టాక్లోకి పంపించేటప్పుడు ఇది ఎలా చేంజ్ అవుతుంది, ఏ Z0గా అయితే చేంజ్ అవుతుంది. సో ఈ ఏ అనేది అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటి, స్మాల్ ఏ. సో స్మాల్ ఏ అన్నప్పుడు ఏంటి, ఈ స్మాల్ ఏనైతే మనము ఏం చేయాలి, ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, డబ్ల్యూ పవర్ ఆర్ కదా. సో ఈ రివర్స్ వాల్యూకి ఏం చేయాలంటే జస్ట్ వీ కంపేర్ దిస్ వాల్యూ అండ్ దిస్ వాల్యూ. సో ఇప్పుడు ఏంటి, ఒకవేళ కనుక టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఇన్పుట్ ఈజ్ మ్యాచ్డ్, వీఆర్ గోయింగ్ టు పాప్. సో పాప్ అంటే ఏంటి, ఈ ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ అనేది మనము పుష్ డౌన్ ఆటోమేటాలో యాక్సెప్ట్ చేస్తున్నాం అనమాట. మనకు ఇంకొక కేసు ఉంటుందండి, సపోజ్ ఇక్కడ ఏ ఉందనుకోండి. సో అప్పుడు ఏం చేయాలి, మరి ఒకసారి ఇక్కడ చూస్తే మనము దీంట్లో సో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది, ఇక్కడ ఇనిషియల్గా మన దగ్గర Z0 ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఏంటి, ఏ. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏ అనేది ఇన్సర్ట్ చేయాలి, ఏని ఇన్సర్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఏంటి, ఇక్కడ ఈ ఏ అనే ఇన్సర్టేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ ఏంటి, ఇది ఏ కదా. సో ఇక్కడ వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఏ. ఇప్పుడు కూడా మనము పుష్ చేయాలి. ఓకే, ఇంతవరకు అయితే పుష్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఏ ఉంది కదా, ఈ ఏని మ్యాచింగ్ చేసినప్పుడు పాప్ చేయాల్సి ఉంటుంది, ఇది కూడా పాప్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏకి యాక్సెప్ట్ అయితే జరుగుతుంది. ఓకే, సో డోంట్ వరీ, మీకు ఈజీగా అర్థం కావడానికి ఇప్పుడు నేను పీడీ అయితే కన్స్ట్రక్ట్ చేసి చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ సింబల్ ఏంటంటే ఇనిషియల్గా ఒక సింబల్ తీసుకుందాము, అది వచ్చేసి Q0 అన్నమాట. ఓకే, సో Q0లో ఇంతకుముందు మనం ఏమనుకున్నాము, ఫస్ట్ ఏ కదా. సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో సో ఇదేంటి, ఒకవేళ కనుక నా ఇన్పుట్ సింబల్ ఏ అయితే టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ Z0 ఉంటే ఇన్సర్ట్ ఏ Z0. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంతకుముందు ఇక్కడ ఇన్సర్ట్ చేశాను ఏ Z0ని. ఓకే, సో ఇది వచ్చేసి ఏకి మన దగ్గర బీబీ కూడా ఉండొచ్చు కదా, అంటే బీతో కూడా స్టార్ట్ కావచ్చు. ఇఫ్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ బి, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ Z0. సో అప్పుడు ఏం చేయాలి, బి Z0 అయితే వస్తుందండి. ఓకే, సో నెక్స్ట్ ఏ బీబీ జస్ట్ మనము ఇనిషియల్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసాము. ఒకవేళ కనుక ఈ స్మాల్ ఏ తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్ స్మాల్ ఏ వచ్చింది, ఈ బి తర్వాత ఇమ్మీడియట్ స్మాల్ బి వచ్చింది, అప్పుడు ఏం చేయాలి, ఎలిమెంట్స్ అయితే పాప్ చేయాలి. సో ఎప్పుడైతే పుష్ చేస్తామో ఈ Q0కి రాస్తామో, రిమూవ్ చేసేటప్పుడు మనం వేరే స్టేట్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి జస్ట్ ఇలా రాస్తున్నా, వెన్ మై ఇన్పుట్స్ ఇక్కడ. సో ఇక్కడ ఇంతకుముందు ఏ వచ్చినప్పుడు ఏంటి, ఈ ఏ మ్యాచ్ అయింది, అంటే వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ. ఓకే, వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్, దీన్ని మనం టాప్ అంటాం కదా. సో టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఏ, సింపుల్గా పాప్ చేయాలి. పాప్ అంటే జస్ట్ ఇలా రాసుకోండి, ఎప్సిలాన్, ఇంతే. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి, దీంట్లో ఒకవేళ కనుక నా ఇన్పుట్ సింబల్ బి వచ్చింది, బీబీ కూడా రావచ్చు కదా, ఈ బీబీ కూడా రావచ్చు. బీని రాసుకుందాము ఎప్సిలాన్. సో దీని మీనింగ్ ఏంటంటే
ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ విత్ ఏఏ అండ్ బీబీ. ఓకే, సో ఈ విధంగా మనము ఎలిమెంట్స్ అయితే ఇన్సర్ట్ చేయవచ్చు అండి. సో ఏఏ అయిపోయింది, బీబీ అయిపోయింది. ఓకే, సో ఒక్కసారి మనము ఇక్కడికి వెళ్దాము. లెట్ us టేక్ దిస్ వన్, తర్వాత వేరే దానికి వెళ్దాము. సో నెక్స్ట్ అయితే ఏఏ వెళ్దాము. సో ఏఏ అయిపోయింది, బీబీ అయిపోయింది. ఇప్పుడు 4 నెంబర్ ఆఫ్ ఫేస్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మనము ఫస్ట్ ఎలిమెంట్కి ఇన్సర్ట్ చేసాము. సో ఇప్పుడు ఏంటి సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ చూడండి, ఏ జెడ్ నాట్ అన్నప్పుడు ఇక్కడ. సో ఏ జెడ్ నాట్ అనేది మనకు ఆల్రెడీ స్టాక్లోకి ఇన్సర్ట్ అయింది. ఒకవేళ కనుక నా ఇన్పుట్ సింబల్ ఏ, సో ఇప్పుడు ఏంటి సెకండ్ సింబల్ ఏ ఉందనుకోండి. సో అప్పుడు ఏం చేయాలి, ఏని ఇన్సర్ట్ చేయాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, కన్ఫ్యూజన్ కావద్దు. సో ఇదేంటి మనం తీసుకున్న ఎలిమెంట్స్ ఏ. సో ఇనిషియల్గా ఏంటి జెడ్ నాట్ అనేది స్టాక్లో ఉంటుంది. ఒకవేళ కనుక నా ఇన్పుట్ సింబల్, సో ఆల్రెడీ మనం ఇక్కడ ఏ జెడ్ నాట్ రాసినాం కదా, మళ్ళీ రాయాల్సిన పని లేదు. సో ఇది వచ్చేసి ఏ జెడ్ నాట్. ఇన్పుట్ సింబల్ ఏ వచ్చినప్పుడు టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ జెడ్ నాట్ అయినప్పుడు ఇన్సర్ట్ ఏ. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఇది. సో సెకండ్ కండిషన్ ఏంటి, ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ. ఓకే, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఏ, ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఏ, పుష్ ఏఏ. సో ఏఏని మనము పుష్ చేయాలి. సో ఇక్కడ ఏ వస్తుంది అన్నమాట, అంటే ఈ ఏ వచ్చేసి వీళ్ళకి వస్తుంది. ఓకే, సిమిలర్లీ నా ఇన్పుట్ సింబల్ బి అయింది అనుకోండి, అంటే దీని ప్లేస్లో బి ఉందనుకోండి, ఇన్పుట్ సింబల్ ఈజ్ బి, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ బి అయితే మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అలా కాకుండా ఏబిబిఏ ఉందనుకోండి, అప్పుడేంటి మళ్ళీ, సో ఆల్రెడీ మన దగ్గర ఏబిబిఏ. సో ఇది వచ్చేసి ఏబిబిఏ. సో ఏ అంటే ఏంటి, మనం టాప్ ఆఫ్ ద స్టాక్లోకి ఏ ఆల్రెడీ జెడ్ నాట్ ఉంది కదా టాప్ ఆఫ్ ద స్టాక్లో. సో ఏ అంటే ఏంటి, ఏ జెడ్ నాట్. ఏ జెడ్ నాట్ సంబంధించి ఆల్రెడీ రాసినాము. సో నెక్స్ట్ వన్ ఏంటి, వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ బి, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఏ. వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ బి, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఏ. సో ఇప్పుడు ఏం చేయాలి మనము, ఈ బిఏని అయితే స్టాక్లోకి ఇన్సర్ట్ చేయాలి. సో దట్ ఈస్ బిఏ, ఇంతే. ఓకే, సో నెక్స్ట్ దీని తర్వాత ఏంటి, ఒకవేళ కనుక మన ఇన్పుట్ సింబల్ ఏబి ఉందనుకోండి, ఏబి కూడా ఉండొచ్చు కదా. ఓకే, సో అప్పుడేంటి దీంట్లో ఇన్పుట్ సింబల్ బిని మనము ఇన్సర్ట్ చేసాము. సో నెక్స్ట్ ఇఫ్ ద ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ ద ఏబి. ద ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ బి. సో ఇది వచ్చేసి ఏబి అన్నమాట. సో ఈ విధంగా మనము ఇచ్చిన వాల్యూస్ అన్నిటిని ఇలా రాసుకోవాలండి. సో దిస్ ఈజ్ కాల్డ్, యాక్చువల్గా ఇవేంటి అంటే పుష్ వాల్యూస్, ఇదేమో పాప్ వాల్యూస్. సో ఇదేంటి, ఒకవేళ కనుక సెకండ్ సింబల్ ఏ వచ్చింది అనుకోండి, ఏని మనము ఇన్సర్ట్ చేస్తాము. అంటే ఆల్రెడీ మనం ఏ జెడ్ నాట్ ఇక్కడ రాసాము. నెక్స్ట్ వన్ ఏంటి, బీబీ. సో సెకండ్ సింబల్ బి వచ్చినప్పుడు ఆల్రెడీ బి ఉంది మన దగ్గర, సెకండ్ సింబల్ అంటే బి. ఓకే, సో ఇలా బి. ఓకే, సో మనం బి వచ్చింది అనుకోండి, ఆల్రెడీ బి జెడ్ నాట్ రాసాం కదా. నెక్స్ట్ వన్ ఏంటి, ఒకవేళ నా ఇన్పుట్ సింబల్ బి అయితే ఇన్సర్ట్ బీబీ, ఎస్. నెక్స్ట్ బిఏ. సో బిఏ అన్నప్పుడు ఏంటి, ఒకవేళ కనుక మన సెకండ్ సింబల్ వచ్చేసి బి ఉందనుకోండి, నెక్స్ట్ టాప్ ఆఫ్ ద స్టాక్ ఏ ఉంటే, సో అప్పుడు ఏం చేయాలి, బిఏ ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఇఫ్ ద ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ బి ఉందనుకోండి, ఏబిని మనము ఇన్సర్ట్ చేయాలండి. సో ఇది కంప్లీట్గా మనకి పీడిఏ అన్నమాట. సో అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇక్కడ Q1. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మన దగ్గర ఎనీ నెంబర్ ఆఫ్ ఫేస్ కూడా రావచ్చు, వాటన్నిటిని మనం పాప్ చేయాలి, ఒక ఏస్ కాదా. సో ఇదేంటి, ఒక ఏకి మనము రాసాము. ఒకవేళ కనుక ఎనీ నెంబర్ ఆఫ్ ఫేస్ వచ్చింది అనుకోండి, వాటిని మనం పాప్ చేయాల్సి ఉంటుంది. ఎనీ నెంబర్ ఆఫ్ బీస్ని కూడా మనము పాప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంతా అయిపోయిన తర్వాత మన దగ్గర ఏముంటుంది, స్టాక్లో టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఎప్సిలాన్. ఓకే, సో ఇక్కడ జనరల్గా ఏంటంటే అంత ఈ ఇన్పుట్ మొత్తం అయిపోయింది. సో ఇది వచ్చేసి ఇన్పుట్ సింబల్ ఈజ్ ఎప్సిలాన్, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ జెడ్ నాట్. సో వాట్ ఇస్ ద ఫైనల్ రిజల్ట్, జెడ్ నాట్. సో దీన్ని మనము లెట్ us సే QF. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే
మన పీడిఏ అంటే ఇదన్నమాట, ఇక్కడ నుంచి ఇదంతా. సో ఇది వచ్చేసి కంప్లీట్ మన పుష్ డౌన్ ఆటోమేటా. సో చాలా సింపుల్ ఇది, ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.